హాయ్ గాయస్, దిస్ ఇస్ సూర్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరూ నన్ను ఇన్స్టాగ్రామ్ చూసుంటారు. ఒకళ్ళు చూడకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్ అని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అందరూ చూడండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్ బైక్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం అందరూ చాలా కష్టపడతారు. ఇంకొంతమంది ఇంట్లో ఒప్పించడానికి కష్టపడతారు. ఒప్పుకోకపోతే ఈ తిండి మానేస్తారు. అలానే నాకు ఓ డ్రీమ్ బైక్ ఉన్నది. నేను ఆ డ్రీమ్ బైక్ సాధించాలని చెప్పి ఇంట్లో కొన్ని రోజులు తిండి మానాను, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కూడా కొన్ని రోజులు మానాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరీ ఎక్కువ రోజులు కాదండి, ఏదో ఒక 2-3 రోజుల వరకు మాట్లాడడం మానేశాను. అలాగే వాళ్ళు కూడా, మా పేరెంట్స్ కూడా నన్ను అర్థం చేసుకొని ఎలాగో అడిగాడు కదా అని చెప్పేసి నాకంటూ డ్రీమ్ బైక్ ఉన్నది. అదే హిమాలయన్ 411 అనమాట. అట్లుంటుంది మనతోని. ఇంకా నా డ్రీమ్ అయితే అచీవ్ అయిపోయింది. మీకంటూ ఏదో ఒక డ్రీమ్ బైక్ అనేది ఉంటుంది కదా, అవన్నీ కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే డ్రీమ్ బైక్ అచీవ్ అయ్యింది, ఇంకా దానికి నెక్స్ట్ స్టెప్ ఏదో చెయ్యాలి కదా, యుద్ధం చేయాలి కదా దాంతో అని చెప్పేసి నేను ఆలోచిస్తే నా బైక్ ఎలా మాడిఫై చేయాలి, ఎలా చేస్తే నా బైక్ చాలా అందంగా కనబడుతుంది అనేది నేను చాలా ఆలోచించాను. ఎన్నో వెబ్సైట్లు చూశాను, యూట్యూబ్ బ్లాగ్స్ చూశాను, కానీ ఎలా చేయాలో ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కాలేదు. అలా కొన్ని రోజుల తర్వాత నాకంటూ ఒక ఐడియా వచ్చింది. ఇలాగా క్యారియర్ చేసుకొని ఇప్పుడు చూస్తుంటారు కదా, లడాక్ వెళ్తుంటారు, వాళ్ళందరూ ఫుల్ ఎక్విప్మెంట్ వెళ్తుంటారు కదా, అలానే నాకు కూడా నేను వెళ్ళకపోయినా అట్లీస్ట్ నా బైక్ అనేది ఆ రేంజ్లో ఉంటే మనకంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది కదా. పెద్ద ప్లానింగే. వరకు నాకు ఎప్పుడు వ్లాగ్స్ చేయాలని కానీ, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలని కానీ, నా బైక్ కోసం చెప్పాలని కానీ నాకు ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఈరోజు వరకు నేను చేసింది ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, అదే రీల్స్ని యూట్యూబ్లో షార్ట్స్ కింద అప్లోడ్ చేయడం తప్పించి నాకు ఎప్పుడూ వీడియోస్ అప్లోడ్ చేయాలని కానీ, లేదంటే యూట్యూబ్ వ్లాగ్స్ చేయాలని కానీ నాకు ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఏదో అట్లీస్ట్ ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ఫస్ట్ వ్లాగ్ అనేది మీ ముందుకు వస్తున్నాను. ఏవైనా తప్పులు కానీ, ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఇవి ఒకసారి క్షమించండి, ఎందుకంటే ట్రై చేస్తున్నాను. బైక్ పరంగా చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం హిమాలయ అనేది నా యూసేజ్కి మాత్రం ఎక్సలెంట్. 10/10 ఇస్తాను నేనైతే రేటింగ్ మాత్రం. ఇంకొక దాంట్లో మాత్రం 5/10 ఇస్తాను అనమాట. అదే మేజర్ ఇష్యూ, అది హెడ్లైట్. అంటే నాకైతే ఈ ప్రాబ్లం నేను చాలాసార్లు ఫేస్ చేశాను. నైట్ టైం అయితే హెడ్లైట్ సైన్గా కనిపించకపోవడం, విజిబిలిటీ అనేది మాత్రం నాకు కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది. అంటే వేరే వాళ్ళకి ఎలాగుంటుంది అనేది అది వాళ్ళ యూసేజ్ బట్టి ఉంటుంది. నా యూసేజ్కి అయితే మాత్రం నాకు కొంచెం విజిబిలిటీ అనేది చాలా తక్కువ. సో దాంతో అయితే నేను చాలా ఫేస్ చేశాను నేను ప్రాబ్లమ్స్ అనేది నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. సో దానికి ఎలా నేను సాల్వ్ చేయాలి అనేది నాకు అదే బిగ్గెస్ట్ క్వశ్చన్ అయిపోయింది అనమాట. ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. లాస్ట్కి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, ఎక్స్ట్రాగా లైట్స్ వేసుకోవచ్చు కదా, ఆక్సిలరీ ల్యాంప్స్ వేసుకోవచ్చు కదా, బాగుంటుంది అని అన్నాడు. అది చెప్పడం వరకు అయితే బాగానే చెప్పాడు. నేను ఏం వేయాలనేది నాకు ఐడియా లేదనమాట. ఇప్పుడు మీకు డెల్టా కనబడుతుంది, కానీ పాస్ట్లో మాత్రం నేను చాలా వెబ్సైట్లు అనేవి సెర్చ్ చేశాను అనమాట, ఏ లైట్లు అయితే బాగుంటాయి ఏది అనేసి. ఎక్కువ బడ్జెట్కి వెళ్ళాలని నాకు అనిపించలేదు. ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవడం, అడ్జస్ట్ ఇన్ ద సెన్స్ మనకంటూ రోడ్ విజిబిలిటీ ఉంటే చాలు అని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ బైక్కి బాహా వేసుకోవచ్చు, డెనెలీ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు, కానీ అంత రేంజ్ పెట్టి మనం ఎక్కడికి వెళ్ళాం. బేసిక్గా చెప్పాలంటే లడాక్ వెళ్ళాం, మనాలి వెళ్ళాం, సిక్కిం వెళ్ళాం. అలాంటప్పుడు మనకి లోకల్లో తిరగడానికి ఈ లైట్ అయితే చాలు కదా, దిస్ ఈజ్ సఫిషియంట్ అని నాకు అనిపించింది. కానీ ఎక్కడ వేస్తే ఆన్లైన్లోనా లేదా ఆఫ్లైన్ ప్రిఫర్ చేయాలా అనేది అదొక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయిపోయింది అనమాట నాకు. ఇంకా ఆన్లైన్లో తీసుకోవాలా, ఆఫ్లైన్లో తీసుకోవాలా అనే డైలమాలో నేను ఉన్నాను. ఇన్స్టాలోనూ నేను చాలా సెర్చ్ చేశాను. ఆ సెర్చ్ చేసిన దాంట్లోనే నాకు నేనున్న లొకాలిటీలో ఉన్న వీగర్స్ అనే ప్రొఫైల్ నాకు కనిపించింది. సో ఇంకా డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ అని చెప్పగానే వాళ్ళు కూడా చాలా నీట్గా రెస్పాండ్ అయ్యి వాట్ ఈజ్ వాట్ అని నన్ను ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లాస్ట్కి నేను డెల్టా అనేది నేను తీసుకున్నాను. ఆల్ఫా కూడా తీసుకోవచ్చు, కానీ నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైపోతుంది. అది కూడా మనకు అంత అవసరం లేదనిపించింది. దిస్ ఈజ్ వెరీ సఫిషియంట్ ఫర్ మీ. కమింగ్ టు ద లైట్స్, నేను తీసుకున్న బడ్జెట్కి అయితే మాత్రం ఓపెన్గా చెప్పాలంటే బుర్రపాడు లైటింగ్ అండి. నాకంటే చాలా నచ్చింది. ఇంకా నైట్ డ్రైవ్స్ అవని ఏదవని ఇంకా నేనైతే ఎక్కడ జడాల్సిన అవసరం నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఈరోజు వరకు అయితే మాత్రం ఐఎమ్ ఫుల్ హ్యాపీ విత్ దట్ లైట్స్. థ్యాంక్ యూ వీగేట్స్ వైజాగ్.
దిస్ ఈజ్ ద మ్యాడ్ డాగ్ డెల్టా ఎడిషన్ అనమాట. మీరు ఇంకా ఈ లైట్స్ కోసం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఇప్పుడు మెటీరియల్ చూడండి, ఇది కంప్లీట్లీ కోటెడ్ విత్ పాలీకార్బోనేట్ అండ్ అల్యూమినియం. ఆప్టిక్స్కి వస్తే 30% ఫ్లడ్ అండ్ 70% స్పాట్ వస్తుంది. కాంబో బీమ్ తోటి ఏ ప్రాబ్లం అయితే ఉండదు అసలు. ఇంకా ఆ ఎల్ఈడి చూసారు కదా, అదేమిటంటే నిశ్చయ ఎల్ఈడి అనమాట, జపనీస్ ట్యాగ్తో వస్తుంది. అండ్ ఇంకా మీకు చెప్పాలంటే మీకు ఇంకో డౌట్ ఉండదు, ఇది హిమాలయ కదా, వాటర్లో వెళ్ళినా శాండ్లో వెళ్ళినా దానివల్ల పోవడం అనేది ఏమైనా ఉంటుందేమో మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు. అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం కంప్లీట్గా మైండ్ నుండి డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఇది IP రేట్ 67తో వస్తుంది. మీరు వాటర్లో వెళ్ళినా శాండ్లో వెళ్ళినా ఎక్కడైనా వెళ్ళండి, మీకు లైట్స్ పోవడం అనేది అయితే మాత్రం అసలు ఉండదు. అండ్ దాని తర్వాత ఇది కంప్లీట్గా చెప్పాలంటే కలర్ టెంపరేచర్ కూడా చాలా బాగుంటుంది. వామ్ ఎల్లో అండ్ వామ్ వైట్తో వస్తుంది. ఇది నియర్లీ 5000K to 5700K వరకు వస్తుంది అనమాట. ఇంకా వాల్స్ పరంగా చెప్పుకోవాలనుకుంటే మాత్రం 60% వాట్స్తో వస్తుంది. మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, బ్యాటరీ పోవడం కానీ అవి అయితే ఏమీ ఉండదు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి ప్లగ్ అండ్ ప్లే అనమాట. అసలు వైర్ కటింగ్ అనేది ఉండదు. మొత్తం ఆ సెటప్ మొత్తం మీకు బ్యాటరీకి అనేది మీకు లింక్ పెట్టేస్తారు. మీకు ఎక్కడ వైర్ కట్ చేస్తారని అయితే డౌట్ ఏదైనా ఉన్నదంటే మాత్రం అది కూడా డిలీట్ చేసేయండి. ఎవ్రీథింగ్ విల్ బి ప్లగ్ అండ్ ప్లే. ఓకే గైస్, ఇది మార్నింగ్ టైం షూట్ చేశాను కాబట్టి మీకు లైటింగ్ అనేది డిఫరెన్స్ చూపించలేను. దానికోసం మళ్ళీ నేను సెపరేట్గా వీడియో అనేది చేస్తాను. ఆ తర్వాత డిస్క్రిప్షన్లో కూడా వీగేట్స్ అనే పేజ్ని మెన్షన్ చేస్తాను. మీకు ఏవైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా వాళ్ళతోనే కాంటాక్ట్ అవ్వండి. యా, ఫైనలీ లెట్స్ ఎండ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏవైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, ఎలా చేయండి అలా చేయండి అని మీ సజెషన్స్ నాకు ఇవ్వండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోకి అనేది నేను పికప్ చేసుకుంటాను దానికోసం. థ్యాంక్ యూ గైస్, బాయ్.